ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు గత కాలమంతా తన మహాకృప చేత, ప్రేమ చేత మనలందరినీ కాచి కాపాడి మన బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి ఈ సాయంకాల సమయంలో మనలందరినీ సంఘముగా ఒక చోట చేర్చి ఆయన మాటలు వినిపించడానికి దేవుడు మన పట్ల చేసిన మహాకృప కొరకై, ప్రేమ కొరకై దేవునికి మొదట కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను ప్రియులారా. అలాగే దేవుని మాటలు వినిపించాలని ఎంతో ఆసక్తితో నాగమణమ్మ గారు కాకర్ల గ్రామం నుంచి ఇక్కడ వినిపిద్దామనే ఆలోచనతో చేసిన దానిని బట్టి ఆమె కుటుంబానికి, అలాగే అమ్మగారి తండ్రి గారి యొక్క కుటుంబానికి, అలాగే సంఘాన్ని నడిపిస్తున్నటువంటి కాపరైనటువంటి అన్నగారికి, సంఘ పెద్దలందరికీ మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దేవుని మాటలు వినాలనే ఆసక్తితో, శ్రద్ధతో కూడి వచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువు పేరట నా వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా. ఈరోజు ఒక మంచి అంశాన్ని, మంచి విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. విలువైన మరణము ఏది అనే ఒక అంశాన్ని బైబిల్లో నుంచి మీ అందరినీ ఆలోచింపజేయాలనే ఉద్దేశంతో ఈ టైటిల్ ఇచ్చాను ప్రియులారా. కొన్ని మాటలు మనం బైబిల్లో నుంచి ధ్యానించుకుందాం, వాస్తవాలు తెలుసుకుందాం, తెలుసుకుని దేవుని కొరకు గొప్పగా మన అందరం బ్రతకాలనే ఉద్దేశంతో ఈ మాటలు మేము ప్రకటిస్తున్నాం ప్రియులారా. అయితే చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం, లెసన్లోకి వెళ్దాం ప్రియులారా. తలలు ఉంచినట్లయితే అందరూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన మీ నామానికి వందనాలు తండ్రి. ప్రతినిత్యము మీ కృపాక్షేమాలతో మమ్మల్ని కాచి కాపాడుతూ మా బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి తండ్రి, ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని అందరినీ మీ పాద సన్నిధిని చేర్చి తండ్రి, విలువైన మాటలు మా కొరకు రాయించినటువంటి మా బ్రతుకు పుస్తకమైనటువంటి బైబిల్లో నుంచి మాకు నేర్పించడానికి మీరు చూపిన కృప కొరకై కృతజ్ఞతలు తండ్రి. మాట్లాడుతున్న నాకు సమయోచితమైన జ్ఞానమును ప్రసాదిస్తానని, వింటున్న మీ పిల్లలు విని విడిచిపెట్టేవారిగా కాకుండా విని ఆలోచించి వాటి ప్రకారము జీవించి మీ నామాన్ని భూమి మీద మహిమపరిచి మీ చెంతకు చేరేవారిగా ప్రతి ఒక్కరిని నిలబెట్టమని వేడుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, విలువైన మరణము ఏది అనే విషయము బైబిల్లో నుంచి మనం ఆలోచిద్దాం ప్రియులారా. మరణము అనంటే మనిషికి నచ్చదు ప్రియులారా. మరణము అనే పదం వింటేనే అమ్మమ్మో ఆ పదం మా దగ్గర ఎత్తద్దు. బ్రతికి ఉన్నవాడు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే, మరణం గురించి మా దగ్గర ఎత్తద్దు అనే విధంగా మాట్లాడుతుంటారు ప్రియులారా. మరణం అంటే మనిషిలో వణుకు, భయము ప్రియులారా. ఎందుకో నిజంగా అపవాది ఆ విధంగా ప్రతి మనిషిలో ఇలా నాటేసింది, విషబీజం వేసేసింది ప్రియులారా. మరణం గురించినటువంటి అవగాహన ఈ ప్రపంచానికి తెలియదు. మరణం గురించి చెప్పాలంటే క్రైస్తవుడే చెప్పాలి. బైబిల్ పట్టుకున్నటువంటి క్రైస్తవుడు, ఏ క్రైస్తవుడైనా చెప్పగలుగుతాడు ప్రియులారా. ఎందుకంటే బైబిల్లోనే మరణం గూర్చినటువంటి పూర్తి వివరణ మనకు రాయబడి ఉంది. ప్రపంచంలో ఏ పుస్తకాలు చూసినా కథలుగా కనపడతాయి, వాస్తవాలుగా అవి ఉండవు ప్రియులారా. ఒక బైబిల్లోనే, మహాజ్ఞాన గ్రంథమైనటువంటి ఈ బైబిల్లోనే మనము ఈ వాస్తవాలు చూడగలుగుతాం ప్రియులారా. అందుకే ఈరోజు ఒక అద్భుతమైన విషయం, అదే మరణము ఎలా విలువైనది అనే విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను ప్రియులారా. ఆ టైటిల్ చూడంగానే మీకు కూడా అనిపించవచ్చు, మరణం ఎలా విలువైతుందండి? బంధువులను లేదంటే మా ఇంటి వారిని మేము పోగొట్టుకున్నప్పుడు, మా పిల్లవాడిని మేము పోగొట్టుకున్నప్పుడు అది మాకు విలువ ఎలా అవుతుంది అని మనం అనుకోవచ్చు ప్రియులారా. ఈ మాటలు విన్న తర్వాత అభిప్రాయం మీది మారిపోతుంది ప్రియులారా. లోకం ఆలోచిస్తుంది, అయ్యో నా భర్తను పోగొట్టుకున్నాను, మరి నేను ఎలా బ్రతకాలి ఈ భూమి మీద అని లోకం ఆలోచిస్తుంది. మరణం అనేది ఒక బాధాకరమైన సంఘటన అని అందరూ ఏడుస్తారు, రోధిస్తారు తమ పోగొట్టుకున్నటువంటి వారిని చూసి ప్రియులారా. కానీ క్రైస్తవుడిగా నువ్వు కూడా లోకంలో ఉన్నవారిగానే బ్రతుకుతావా? క్రైస్తవుని దేవుడు ఏమని చెప్పాడంటే, లోకానికి మీరు వెలుగనన్నారు. లోకానికి తెలియదు వాస్తవాలు, లోకము అంధకారంలో ఉన్నది. ఒక క్రైస్తవుడే వెలుగు కలిగిన వాడు, సత్యం కలిగిన వాడు. క్రైస్తవుడే ఈ సమాజానికి చూపించాలి వాస్తవాలను ప్రియులారా. ఆ వాస్తవాలు బైబిల్లో ఉన్నవి, అవి మనం ఆలోచిద్దాం ప్రియులారా. లోకం అనుకుంటుంది మరణం అంటే భయము, మరణం అంటే బాధాకరమైనది, మనం ఎవ్వరూ మరణించకూడదు, భూమి మీదనే గొప్పగా బ్రతకాలి, ఎంతో సంతోషంగా
పిల్లలతో మనవరాళ్లతోటి మనం ఆనందంగా గడపాలి, ఇంకా ఎక్కువ కాలం బ్రతకాలి, భూమిని అనుభవించాలి అనే ఆలోచనతోటే ప్రతి మనిషి బ్రతుకుతుంటాడు పిల్లారా. భూమిని విడిచిపెట్టాలని ఏ మనిషి కోరుకోడు. అందుకే ఒక చిన్న రోగం రాగానే మనిషి డాక్టర్ దగ్గరికి పరుగులు తీస్తాడు. అయ్యో నాకు రోగం వచ్చింది కాబట్టి డాక్టర్ నా రోగాన్ని బాగు చేయండి, నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, నేను మరలా బ్రతకాలి, నేను మరలా అనుభవించాలి, మరలా నా బంధువులతో నేను గడపాలి, నా పిల్లలతో నేను గడపాలి అని ప్రతి మనిషి ఆలోచిస్తాడు పిల్లారా. ప్రతి మనిషి ఆలోచిస్తాడు. అందుకే నా దగ్గర ఎంత సొమ్మున్నా నేను నీకు ఖర్చు చేసి ఇస్తాను, నా ఇంటినైనా తాకట్టు పెట్టి డాక్టర్ గారు నీకు ఛార్జెస్ నేను పే చేస్తాను, నాకైతే మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి అని డాక్టర్ను వేడుకుంటారు పిల్లారా మనిషి. ఎందుకంటే భూమిని విడవడము ఏ మనిషికి ఇష్టం ఉండదు. ఎందుకంటే వారికి మరణము తర్వాత ఏమి జరుగుతుందో, అసలు మరణం ఎందుకు వచ్చిందో అనే సీక్రెట్స్ వారికి తెలియవు గనుక ప్రియులారా, వారిలాగా మీరు ఉండకూడదని ఒక మంచి ఉద్దేశంతో ఈ మాటలు మీకు తెలియజేయాలని అమ్మగారు ప్లాన్ చేశారు. అలానే మేము కూడా చెప్పాలని ఆశతోటి మీ దగ్గరికి వచ్చాం ప్రియులారా. అంతే తప్ప దేవునిలో మనం అందరం నిలబడాలి, మన దేవుని కొరకు మనం గొప్పగా నిలబడాలి, సమాజానికి వాస్తవాలు తెలియజేయాలనే ఒక సదుద్దేశంతో క్రైస్తవులంతా ఏకమయ్యి ప్రతి ఒక్కరికి పల్లెకు సువార్త ప్రకటించి ప్రతి ఒక్కరిని కన్న తండ్రి అయిన దేవుని దగ్గరికి నడిపించాలనే ఒక సదుద్దేశంతో మనం ఈ మాటలు ప్రకటిస్తున్నారు ప్రియులారా. ఈరోజు ఆలోచించండి, కొన్ని మాటలు చాలా ఉన్నతమైన మాటలు బైబిల్లో రాయించినవి మీకు చూపిస్తాను ప్రియులారా. సమాజం భయపడుతుంది మరణాన్ని చూసి, మరి నువ్వు కూడా అలానే భయపడతావా? నీ కన్న తండ్రి బైబిల్లో రాయించిన మాటలు చదివి ధైర్యంగా బ్రతకలేవా? నిజంగా ఈ సమాజానికి ఈ మాటలు చాలా అవసరం ప్రియులారా, చాలా అవసరము. మరి కొంతమంది ఈ లోకంలో ఏమంటారంటే, రాజకీయ నాయకుడు తమ ప్రియతమ నాయకుడు మరణిస్తే వారి మరణము చాలా విలువైనదండి అని చెబుతుంటారు. ప్రజలకు చాలా గొప్ప సేవ చేశాడండి కాబట్టి అతని మరణం చాలా గొప్పది అని అంటుంటారు. అలాగే కొంతమంది వీర జవాన్, దేశం కొరకు ప్రాణం పెట్టినటువంటి సైనికుడిది గొప్ప మరణము అని కొంతమంది చెబుతుంటారు పిల్లారా. దేశం కూడా వారిని పొగుడుతుంటది, వారిని అంగరంగ వైభవంగా వారి పార్థివ దేహాలను నిజంగా ఊరేగింపుతో తీసుకెళ్లి వారిని పాతి పెడుతుంటారు, మనం చూస్తుంటాం పిల్లారా. అలాగే ఒక పేదవాడు చనిపోతే పట్టించుకునే వారు కూడా ఉండరు అతన్ని. ఒక పేదవాడు చనిపోతే ఆ శవము మున్సిపాలిటీ తొట్టిలో పడేయమనే విధంగా ఉంటది పిల్లారా. అనాథ శవంగా గుర్తించి కాల్చివేయడమో ఏదో ఒక విధంగా పెట్టేస్తారు. అలా కాకుండా ఒక రాజకీయ నాయకుడు చనిపోయినా, లేదంటే ఒక సినిమా యాక్టర్ చనిపోయినా, లేదంటే ఒక స్పోర్ట్స్ పర్సన్ చనిపోయినా, దేశం కోసం ప్రాణం పెట్టినా చెప్పినటువంటి వీర సైనికుడు మరణించిన వీరందరికీ ప్రభుత్వ లాంఛనాలతోటి వారి యొక్క సమాధి కార్యక్రమం జరిగిస్తారు పిల్లరా. పేదవాడికి చెయ్యరు. ఎందుకంటే సమాజం నమ్మింది ఏందో తెలిసిన, రాజకీయ నాయకుడు మరణిస్తే అది విలువైన మరణము, లేదంటే ఒక సినిమాలలో యాక్టింగ్ చేసి అనేక మంది హృదయాన్ని గెలుచుకున్న హీరోది గొప్ప మరణము, దేశం కొరకు ప్రాణం పెట్టిన సైనికుడిది వీర మరణము అని ఈ లోకం అంటుంది. మరి లోకం అంటున్నట్టుగానే మనం చెప్పాలనా? కాదు ప్రియులారా. దేవుడు ఏమి చెబితే అది మనం చెప్పాలి. దేవుడు ఏది విలువైనదో ఎంచాడో దానినే మనం స్వీకరించాలి తప్ప లోకం చెప్పింది ఫాలో అవటానికి మనము రాలేదు ప్రియులారా. ఒకసారి బైబిల్లో రాయించిన మాట, అద్భుతమైన మాట చూడండి ప్రియులారా. ఒకసారి బైబిల్ ఓపెన్ చేయండి, మీ దగ్గర బైబిల్ ఉంటే ఒకసారి ఓపెన్ చేయండి ప్రియులారా. దేవుడు మన కొరకు రాయించిన మాటలు. కీర్తనల గ్రంథము 116వ అధ్యాయం ప్రియులారా, 15వ వచనము. ఒకసారి బైబిల్ ఓపెన్ చేసి చూడండి, నేను చదువుతున్నాను, అందరూ ఆలోచించండి ప్రియులారా. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. దేవుని భక్తుల మరణము దేవునికి విలువగలదంట. రాజకీయ నాయకుడి మరణము కాదు, లేదంటే వీర సైనికుడు అని చెప్పినటువంటి సైనికుడి మరణము కాదు. స్వాతంత్రం కోసం మరణించినటువంటి స్వాతంత్ర సమర యోధులు వారి మరణం గురించి చెప్పటం లేదు దేవుడు. నా భక్తులు, నా యందు భయభక్తులు నిలిపిన వారు, వీరి మరణం గొప్పది అని దేవుడు చాలా క్లియర్గా రాయించాడు ప్రియులారా. కొంతమంది సినిమా యాక్టర్స్కు భక్తులు ఉంటారు, మీకు తెలుసు. రాజకీయ నాయకులకు భక్తులు ఉంటారు, వారి కొరకు ప్రాణాలైనా విడిచిపెడతారు ప్రియులారా. అన్న తల్లిదండ్రుల కొరకు పెరగరు కానీ పిల్లలు నిజంగా ఆ సమాజంలో వీరిని చూసి వారిలాగానే ప్రవర్తిస్తూ వారు చెప్పిన మాటలే ఫాలో అవుతూ కన్న తల్లిదండ్రులను విడిచిపెట్టి వారి కొరకు ప్రాణాలు కూడా విడిచిపెట్టే పరిస్థితి మనము న్యూస్ మీడియాలో చూస్తుంటాం ప్రియులారా. సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు కానీ రాజకీయ నాయకులకు చనిపోవడం కానీ ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాము. ఎందుకు? వీరు సినిమా యాక్టర్స్కు భక్తులు, వీళ్ళు రాజకీయ నాయకులకు భక్తులు.
కొంతమంది భార్య భక్తులు ఉంటారు, కొంతమంది భర్త భక్తులు ఉంటారు, తల్లిదండ్రులకు భక్తులు ఉంటారు. వీళ్ళందరి గురించి దేవుడు చెప్పటం లేదు ప్రియులారా. వీరందరికీ నువ్వు భక్తిపరుడుగా ఉంటే వారి గురించి దేవుడు మాట్లాడటం లేదు. ఆయన చెబుతున్నాడు, నా భక్తులు, నా యందు భయభక్తులు నిలిపిన వారు, వారి మరణము నాకు విలువగలది అని అంటుండే ప్రియులారా. నిజంగా ఎంత అద్భుతమైన మాట ఆలోచించండి. దేవుని నమ్మిన ప్రతి ఒక్కరి రోమాలు నెక్కబడుచుకోవాలి. ఈ మాటలు విన్నప్పుడు సమాజంలో మనల్ని తక్కువ వారిగా చేసి ఉండొచ్చు. అయ్యో వీడు పనికిరానివాడు, వీడు పలానివాడు, వీడు పలానివాడు అనే ముద్ర వేసి నిన్ను మూలపడేయచ్చు. కానీ పరలోకపు కన్న తండ్రి నిన్ను ఎంత ఎత్తులో నిలబెట్టాడో తెలుసా? నువ్వు దేశం కోసం మరణించినా సరే, లేదంటే వారేదో గొప్పగా ఈ సమాజంలో పిలువబడుతున్నా సరే, వారి మరణం కాదు నాకు విలువైనది, నీ మరణము నాయనా. నువ్వు పేదవాడివైనా సరే నా కొరకు భయభక్తులు నిలిపావు, నా యందు విశ్వాసం ఉంచావు, అందుకే నీవే నాకు కావాలనన్నా, నీ మరణమే నాకు విలువైనది అని దేవుడు ఎంత గొప్పగానో మన గురించి చెబుతున్నాడు పిల్లారా. మన గురించి ఇది ఎంత గొప్ప భాగ్యమో, ఎంత గొప్ప అదృష్టమో మీరు ఆలోచించండి. ఇప్పటి వరకు లోకాన్ని చూసి మనము కూడా మాయలో పడిపోయాము. మరణం అంటేనే బాధాకరమైన మ్యూజిక్ ప్లే చేస్తారు, బాధాకరంగా అదే ఏడుపులతోటి రోధిస్తుంటాము. అయ్యో 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 నా కుమారుని ఎందుకు తీసుకెళ్ళావని దేవుణ్ణి దూషిస్తుంటారు కొంతమంది. అందరు కుమారులు ఉన్నాగానే నా కుమారునే దేవుడు తీసుకెళ్లాడు, ఎంత అన్యాయస్తుడు అని దేవుని మీద నిందలు మోపే సమాజాన్ని మనం చూస్తున్నాము. క్రైస్తవులే పేరుకు ప్రియులరా. అలా మనం ఉండకూడదు. కన్న తండ్రి దేవుడు చెబుతున్న మాటలు, నా యందు భయభక్తులు నిలిపారు కనుకనే మీ మరణము నాకు విలువైనది నాయన అంటుండ్రు ప్రియులరా. నిజంగా భక్తులకు ఈ సంగతి అర్థమైంది. భక్తులకు ఈ సంగతి అర్థమైంది కనుకనే భక్తులు ఏం చెప్పారో తెలిసిన? ఒక భక్తుడు, ఆయన అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ మరణం గురించి ఏమి చెప్పాడో ఒకసారి చూడండి ప్రియులారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక బైబిల్ ఓపెన్ చేసి చూడండి, చదవండి. ఆ మాటలు చదివితే మీకే అర్థమైతే ప్రియులారా. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. అంటే నేను భూమి మీద బ్రతికి ఉన్నా అంటే అది క్రీస్తు కొరకే నేను బ్రతుకుతాను. చావైతే లాభము, చావైతే లాభము. ఏంటంటే ఇంత విచిత్రంగా మాట్లాడుతున్నాడు పౌలు గారని మీకు అనిపించచ్చు ప్రియులారా. పౌలు గారికి అర్థమైంది మరణం వెనుక ఉన్న రహస్యము, మరణం తర్వాత ఎంత గొప్ప లాభమో పౌలు గారికి అర్థమైంది కనుకనే చావైతే నాకు లాభము అంటున్నాడు ప్రియులారా. లాభమా? మరణము లాభమా? మరణము లాభమే ప్రియులారా, లాభమే. ఎలా లాభమో, ఎలా విలువైనదో కొన్ని మాటలు బైబిల్లో నుంచి మనం చూద్దాం ప్రియులారా. మనము వ్యాపారం చేస్తే నాకు లాభం కలిసి వచ్చింది అని చెప్పుకుంటాడు మనిషి, లేదంటే జాబు వలన నాకు లాభము అని చెప్పుకుంటాడు మనిషి. నేను పొలం వేశాను కనుక నా పొలం బాగా పండింది, నాకు లాభము వచ్చింది, నా ప్రాణమా తిను తాగు సంతోషించు అని చెప్పుకుంటున్నాడు మనిషి. కానీ ఎవరైనా సరే నా మరణము నాకు విలువగలది, లేదా నా మరణము నాకు లాభకరమైనది అని ఏ మనిషి అయినా చెప్పుకుంటున్నాడా? ఏ మనిషి అయినా చెబుతాడా? చివరకు బైబిల్ పట్టుకున్నటువంటి మనమైనా చెప్పగలమా? ఆలోచించండి ప్రియులారా. ఈరోజు ఈ మాటలు విన్న తర్వాత, ఈ మెసేజ్ అంతా అయిపోయిన తర్వాత మీరు చెప్పగలరు, నా మరణం నిజంగా నాకు లాభము అనే సంగతి మీరు చెప్పగలరు ప్రియులారా. ఎన్నో అద్భుత విషయాలు దేవుడు బైబిల్లో రాయించాడు ప్రియులారా. నిజంగా భక్తులకు అర్థమైంది కనుకనే నా మరణము నాకు లాభమని చెప్పాడు పౌలు గారు. ఎలా లాభము, ఎలా దేవునికి విలువైనదో మీకు వివరిస్తాను ప్రియులారా. మనందరికీ తెలుసు, భూమి మీద మనిషికి బ్రతుకునిచ్చింది దేవుడు, కన్న తల్లిదండ్రులు కాదు. కన్న తల్లిదండ్రులు కేవలము నామ మాత్రమే. తల్లి మనకు జన్మ ఇవ్వలేదు, తండ్రి మనకు జన్మనివ్వలేదు. దేవుడు నాకు పిల్లలు కావాలనుకున్నాడు కనుకనే మనం భూమి మీదకి వచ్చాము. ఆయన తల్లి గర్భములో నిలబెట్టాడు కనుకనే మనం భూమి మీదకి వచ్చాము. దేవుడే గీన తల్లి గర్భంలో నిలబెట్టకపోతే పెండముగానే రాలిపోదుము, శుక్ర కణాల రూపంలోనే రాలిపోదుము. ఎన్నో శుక్ర కణాలు బయలుదేరిన కోట్ల కణాలలో ఒక కణంగా నిన్ను నిలబెట్టి తల్లి గర్భంలో ఈ అందమైన రూపాన్ని ఇచ్చి భూమి మీదికి పంపించింది మన పరలోకపు కన్న తండ్రి దేవుడు ప్రియులారా. దేవుడే మనిషికి, ప్రతి మనిషికి, భూమి మీదికి పుట్టకొస్తున్న ప్రతి మనిషికి బ్రతుకునిచ్చింది దేవుడే. అది వారు నమ్మినా నమ్మకపోయినా దేవుడే ప్రతి ఒక్కరిని నిలబెట్టాడు. తల్లి గర్భంలో భూమి మీదికి పంపించాడు ప్రియులారా. పంపించేటప్పుడు ఏం చేశాడో తెలుసా దేవుడు? ఆయన గ్రంథంలో రాసుకున్నాడు నీ గురించి.
భూమి మీదకి పంపిస్తున్నటువంటి నీ గురించి, నా గురించి దేవుడు తన గ్రంథములో రాసుకున్నాడు. ఒకసారి చూడండి ప్రియులారా, కీర్తనల గ్రంథము 139:16 వచనం ప్రియులారా, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. దావీదు గారు చెబుతున్నారు, దేవా నేను నా తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడు, పిండముగా ఉండి నిర్మాణాన్ని రూపొందుకుంటున్నప్పుడు నీవు కన్నులు నన్ను చూశాయి. చూసి నా దినములన్నీ నీ గ్రంథములు లిఖితమైను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే. నియమింపబడిన దినములు అంటే దేవుడు దినాలు నియమించాడా అంటే మనకు దినాలు నియమించాడు. అదే ఆయుష్కాలము ప్రియులారా. భూమి మీదికి మనల్ని పంపిస్తున్నప్పుడే దినాలు రాసుకున్నాడు. మనకు ఎంత కాలం ఇవ్వాలనేది దేవుడు తన గ్రంథంలో లిఖితము చేసుకున్నాడు. నీ బ్రతుకును రాయలేదు. మరలా చాలా మంది అపార్థం చేసుకుంటున్నారు. దేవుడు నా రాతని ఇలా రాశాడండి, మరి నా బ్రతుకు ఇంకా చెడిపోక ఎలా ఉంటది, దేవుడు రాయంగా మనమే తుడిపేయగలమా అని సమాజం దేవుడి మీద నింద వేస్తుంటారు. వీళ్ళు తప్పు చేసి దేవుడు నాకు ఇలా రాశాడు గనుక నా బ్రతుకు ఇలా అయింది అని దేవుడిని నిందిస్తుంటారు. అది కాదు ప్రియులారా, దేవుడు రాసుకున్నది నీ బ్రతుకు అది కాదు. దేవుడు నీకు ఎంత కాలం ఈ భూమి మీద ఇవ్వాలి అనేది రాసుకున్నాడు. జరణ మరణాల మధ్య కాలాన్ని తన గ్రంథంలో రాసుకున్నాడు ప్రియులారా. భూమి మీదకి పంపించే ముందే ఎందుకు రాసుకున్నాడు, ఎందుకోసం రాసుకున్నాడు అని అంటే ప్రియులారా, ఒక మంచి మాట రాయించాడు దేవుడు బైబిల్లో. చూడండి, భూమి మీదికి మనల్ని పంపిస్తూ తల్లి గర్భంలో నిలబెట్టి ఈ భూమి మీదికి పంపించేటప్పుడు ఆయన రాసుకున్నాడు మన గురించి. ఏమని రాసుకున్నాడు, ఎందుకోసం రాసుకున్నాడు అని చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం ప్రియులారా, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. భూమి మీద మనము రాక మునిపే దేవుడు మన కొరకు కార్యాలు సిద్ధం చేశాడు. ఏ కార్యాలు? సత్క్రియలు అని బైబిల్ చెబుతుంది. సత్క్రియలు అంటే వాక్య సంబంధమైన క్రియలు, సత్య సంబంధమైన క్రియలు. ఆ క్రియలు నువ్వు చెయ్యాలనే భూమి మీదకి నిన్ను పంపిస్తున్నాడు దేవుడు ప్రియులారా. అదే రాసుకున్నాడు. నాయన నీకు 60 సంవత్సరాలు, నీకు 70 సంవత్సరాలు, నీకు 100 సంవత్సరాలు, నీకు 20 సంవత్సరాలు, యేసుక్రీస్తుల వరకు అయితే 33.5 సంవత్సరాలే. ఇలా ప్రతి ఒక్కరిని భూమి మీదకి పంపిస్తున్న ప్రతి ఒక్కరి గురించి దేవుడు తన గ్రంథంలో రాసుకున్నాడు. ఎందుకనంటే నాయన మీరు భూమి మీదకి వెళ్ళి నా గురించి మీరు బ్రతకాలి, నా మహిమను మీరు ప్రకటించాలి, నా ఆశ్చర్య కార్యాలను ఈ సమాజానికి తెలియజేయాలి అని దేవుడు రాసుకున్నాడు ప్రియులారా. అందుకే మనకు ఆయుష్కాలాన్ని నిర్ధారించాడు దేవుడు, ముందుగానే రాసి పెట్టుకున్నాడు. తన గ్రంథంలో రాసి పెట్టాడు. నీ జననము మరణము, నువ్వు భూమి మీదకి ఎప్పుడు రావాలో, భూమిని ఎప్పుడు విడవాలో దేవుడు రాసి పెట్టుకున్నాడు ప్రియులారా. మరి భూమి మీద దేవుని పనులు జరిగించిన తర్వాత మరి నీకు పని ఉంటుందా భూమి మీద? ఆలోచించండి. మనిషి దేవుడు చెప్పిన కార్యాలు చేస్తున్నాడా? చెయ్యటం లేదు. ప్రపంచమంతా చెడిపోయింది ప్రియులారా. కొంతమందిగా మీరన్నా వచ్చి దేవుని మాటలు వినాలనే ఆసక్తితో మీరు వచ్చారు. మిగతా వారంతా ఏమయ్యారు? రారు. వారందరూ ఏం చేస్తున్నారు తెలిసిన? తమ సొంత కార్యాలే చూసుకొనిచున్నారు. యేసుక్రీస్తు కార్యాలు ఎవ్వరూ చూడరు. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. దేవుడు చెబుతున్నాడు మన గురించి ప్రియులారా. దేవుని మాటలు వినకుండా సమాజం వైపు తిరుగుతూ, సమాజం వైపు ఆకర్షితులయ్యి తిరుగుతున్నటువంటి వారిని గూర్చి దేవుడు చెబుతున్నాడు, నేనేమో నా కొరకు బ్రతకమని మీకు బ్రతుకునిచ్చి భూమి మీదకి పంపిస్తే ఈ మనిషి ఏం చేస్తున్నాడో తెలుసా? ఏం చేస్తున్నాడంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ప్రియులారా, 2వ అధ్యాయం 21వ వచనము, అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనిచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అందరూ తమ సొంత కార్యాలే. దేవుడేమో నాయన నా కొరకు నువ్వు బ్రతకాలి అని మనకు ఆయుష్నిచ్చాడు. మనిషి ఏమో ఈ లోకాన్ని చూసి ఇదే అందమైనది, ఇదే గొప్ప జీవితం అనుకొని దీని మాయలోనే పడిపోయి ప్రియుడు ప్రేయసి కోసము, ప్రేయసి ప్రియుడి కోసము, తల్లిదండ్రులు పిల్లల కోసము, పిల్లలు తల్లిదండ్రుల కోసము తమ జీవితం అంతా ఇంకా కుటుంబమనే లేదంటే లోకము కోసమే బతుకుతున్నారే తప్ప ఏ రోజైనా కన్న తండ్రి అయిన దేవుని గూర్చి, జన్మనిచ్చిన దేవుని గూర్చి ఏ ఒక్కరైనా ఆలోచిస్తున్నారా? ఆలోచించండి ప్రియులారా. మీరు ఆలోచించారు గనుకనే వచ్చారు. మీరు దేవుని గురించి ఆలోచించారు గనుకనే ఈ మాటలు విందామని వచ్చారు ప్రియులారా. కానీ లోకమంతా ఎన్నో కోట్ల మంది ప్రజలు భూమి మీద ఉన్నా
వారందరూ వారి వారి క్రియలలో బిజీ అయిపోయారు. నేను బీటెక్, లేదంటే నేను ఇంజనీరింగ్ అండి, నేను డాక్టర్ నండి, నేను ఐఏఎస్ నండి, బిజీ అయిపోయానండి, నాకు టైం లేదండి, నేను దేవుని సన్నిధికి రాలేను. మరి నీకు బ్రతుకునిచ్చింది ఎవరు నాయనా? నీ తల్లిదండ్రులు అనుకుంటున్నావా? ప్రియులారా, మనుషులు ఇక్కడే పొరపాటు చేస్తూ భూమి మీద తల్లిదండ్రులకు మేము సేవ చేస్తామని సేవ చేసుకుంటున్నారే గాని జన్మనిచ్చినటువంటి దేవునికి ఎవరు సేవ చేస్తున్నారు? ఎవరు సేవ చేయటం లేదు. కొద్దివారిగా ఉన్న మనమైన సేవ చేద్దాం, మనమైన దేవుని సేవ చేద్దాం. ప్రియులారా, మన కన్న తండ్రి ఆశలను నెరవేరుద్దాం. మన తండ్రి కార్యాలు ఎంత గొప్పయో, ఎంత ఉన్నతమైన ఈ ప్రపంచానికి చాటి చూద్దాం. మనమందరం కలిసి మనమందరం ఒకే కుటుంబము, మనమందరము దేవుని కుటుంబము, ఎప్పుడు దేవునితో ఉండేవారిమి. కాబట్టి మనమందరం మన తండ్రి కార్యాలు వివరిద్దాం. ప్రియులారా, ప్రతి ఒక్కరు ఈ సమాజంలో దేవుని నుంచి తప్పిపోయి తమ సొంత కార్యాలు చూసుకుంటున్నారు. ఏ సంకల్పంతో అయితే దేవుడు మనిషిని భూమి మీదకి పంపిస్తే ఆ సంకల్పాన్ని పక్కన పెట్టేసి తమ సొంత కార్యాలే జరిగిస్తున్నారు. ప్రియులారా, ఈరోజు దేవుని యందు భయభక్తులు నిలిపిన వారి గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. వారి మరణమే కదా దేవుని దృష్టికి విలువైనది. దేవుడు అదే చదువుతున్నాడు, నాన్న మీకు 60 సంవత్సరాలు ఇచ్చాను, నీకు 70 సంవత్సరాలు ఇచ్చాను, 50 సంవత్సరాలు ఇచ్చాను. నువ్వేం చేయాలంటే ఈ ఇచ్చిన ఆయుష్ కాలంలో నా పనులు నువ్వు చెయ్యి నాయన. పాటలు పాడతావా పాడు, లేదంటే బోధ చేస్తావా చెయ్యి, లేదంటే పరిచర్య చేస్తావా చెయ్యి. నీ చేతికి ఏది వచ్చినా సరే నువ్వు చేయగలిగిన పని శక్తి లోపం లేకుండా మన కన్న తండ్రి అనే దేవునికి మనం చెయ్యాలి. అయ్యో నేను బోధించలేను, నేను ఎలా దేవుని సేవ చెయ్యాలని మీరు బాధపడచ్చు. బోధించేవాడే దేవుని పని చేసిన వాడు కాదు. సంఘములో ఏ చిన్న పని చేసినా ప్రతి ఒక్కరము పరిచారకులమే, దేవునికి సేవ చేసిన వారమే, దేవుని భక్తులమే. ప్రియులారా, బోధ చేసేవాళ్ళు బోధ చెయ్యాలి, పరిచర్య చేసేవాళ్ళు పరిచర్య చెయ్యాలి. ప్రతి ఒక్కరము దేవుని పనిలో ఉండాలి. పాటలు పాడేవాళ్ళు పాటలు పాడాలి. ప్రియులారా, అవును, వీళ్ళందరూ భయభక్తులు కలిగిన వారు, దేవుని భక్తులు, సినిమా యాక్టర్స్ భక్తులు కాదు. మీరందరూ దేవుని భక్తులు, దేవుని మాటలు వినటానికి వచ్చిన వారు. ప్రియులారా, దేవుని మాటలు వినటానికి వచ్చిన వారు, దేవుని భక్తులు. మనదే విలువైన మరణము. దేవుడు భూమి మీదకి పంపించి ఈ ఇచ్చిన ఆయుష్ కాలంలో మీరు ఇప్పుడు నా పని చెయ్యండి నాయన, మీరు చేయగలిగింది చేయండి. కొంతమంది 100% చేస్తారు, మన ప్రభు యేసుక్రీస్తుల వారిలాగా 100% చేస్తారు. కొంతమంది 60% చేస్తారు, కొంతమంది 30-30% చేస్తారు. అందుకే యేసుక్రీస్తుల వారు చెప్పారు, కొందరు 60 గాను 30 గాను ఫలిస్తారంటే ఇదే మీరు పనిచేసే కాలము. భూమి మీద దేవుని కొరకు మీరు పనిచేసే కాలము. కొంతమంది 60% చేస్తారు, కొంతమంది 70% చేస్తారు, కొంతమంది 10% చేయొచ్చు. అయినా దేవుడు విడిచిపెట్టడు. మీరు చేయగలిగిన దానిని బట్టే దేవుడు చూస్తాడే తప్ప మీరు చేయగలిగింది చెయ్యాలి. ప్రియులారా, ఈ ఆయుష్ నిండిపోయిన తర్వాత మీరు ఏమి చేయలేరు. భూమిని విడిచిన తర్వాత అయ్యో నేను దేవుని కొరకు నేను చెయ్యాలి, నేను బతకాలి అనుకుంటే నీకు మరలా అవకాశం లేదు. దేవుని కొరకు బతికే గొప్ప అవకాశము దేవుడు మనకిచ్చిన ఈ ఆయుష్కాలము ఇదే. ప్రియులారా, ఈ అవకాశాన్ని మీరు ఎవ్వరు పోగొట్టుకోవద్దు, విలువైన మరణాన్ని పోగొట్టుకోవద్దు. మనము భక్తునిగా భూమి మీద జీవించినప్పుడు దేవుడు విలువైనదిగా ఎంచుతున్నాడు. ప్రియులారా, మన మరణాన్ని దీన్ని పోగొట్టుకోవద్దు. ఏ ఒక్కరం పోగొట్టుకోకూడదు. దేవుడిచ్చిన ఈ ఆయుష్ కాలంలో దేవుని కొరకు ప్రతి ఒక్కరం బ్రతుకుదాం. నువ్వు చేతనైన పని నువ్వు చెయ్యి, అప్పుడు దేవుడు మెచ్చుకుంటాడు. ప్రియులారా, మరి పని ముగించిన తర్వాత ఏమి చేయాలో ఆలోచించండి. పొలం పనికి వెళ్ళే వాళ్ళు మనకు తెలుసు, లేదంటే జాబ్ చేసేవాళ్ళు మనకు తెలుసు. మీలో జాబ్ చేసేవాళ్ళు ఉండొచ్చు, పొలం పని చేసేవాళ్ళు ఉండొచ్చు, మరి ఏ పని ఏం చేసి ఉండొచ్చు. ప్రియులారా, పని చేసిన తర్వాత పనికి వెళ్తారు. పనికి వెళ్ళిన తర్వాత మీరు అక్కడే స్థిరపడిపోరు, తెలుసు కదా. పనికి వెళ్తారు, పని వెళ్ళి ముగించుకొని మరలా ఇంటికి తిరిగి వస్తారు. నీ ఇంటికి నువ్వు తిరిగి రావాలి. ఇదే నా ఇల్లు అని అక్కడ తిట్టవేసి కూర్చోవు. ప్రియులరా, అప్పుడప్పుడు భార్య అంటుంటది, కొంచెం భర్త డ్యూటీ నుంచి లేట్ అవ్వడం చూసి, ఏంది బాబు ఈ మధ్య నీకు నీ ఆఫీసే నీ ఇల్లు అయిపోయింది, నువ్వు ఇంటికి రావా, భార్య పిల్లల్ని పట్టించుకోవా అని భార్య భర్త మీద కంప్లైంట్ చేస్తుంటది. ప్రియులారా, ఏ ఒక్కరము మనము ఆఫీసులో కానీ లేదంటే పొలం పనిలో కానీ అలా స్థిరపడిపోము. పని చేసేటానికి అక్కడికి వెళ్ళాము, పని చేసిన తర్వాత మరలా ఇంటికి రిటర్న్ రావాల్సిందే. యేసుక్రీస్తుల వారు అదే చేశాడు. ప్రియులారా, ఒక గొప్ప మాట పలికాడు. ఆయన భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు దేవుడు ఆయనకి ఇచ్చాడు ఆయుష్కాలము.
యేసుక్రీస్తుల వారికి 33.5 సంవత్సరాల కాలంలో ఆయన చేయవలసిన పని అంతటిని 100% కంప్లీట్ చేశాడు పిల్లరా. ఇంకా సిలువ ఎక్కువ పోయే ముందు ఆయన పలికిన మాటలు ఒకసారి చూడండి. పని అయిపోయిన తర్వాత మనం విడిచిపెట్టాలనే సంగతి యేసుక్రీస్తుల వారు క్లియర్గా తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనము 4వ వచనం నేను చదువుతాను, చూడండి పిల్లరా. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. ఏ గడియ అంటే ఇక ఈ భూమిని విడిచిపెట్టే గడియ. యేసుక్రీస్తుల వారికి సిలువ ఎక్కబోతున్నారు. ఆ తరుణంలో ముందు పలకబడినటువంటి మాటలు దేవునికి చేస్తున్న ప్రార్థన ప్రియులారా. తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచము భూమి మీద. తండ్రి నాకు ఇచ్చిన ఈ ఆయుష్ కాలంలో మిమ్మల్ని మహిమపరిచాను, ఇక నన్ను మహిమపరచరా, మీ దగ్గరికి నేను వస్తున్నానని ఒక వాస్తవాన్ని తెలియజేస్తున్నాడు. అదే 4వ వచనం చూస్తే, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి దేవా, మీరు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా 100% నేను కంప్లీట్ చేశాను తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు యేసుక్రీస్తుల వారి పిల్లారా. మనము చేయగలమా ఎలాంటి ప్రార్థన? దేవా, మీరు నాకు ఇచ్చిన ఈ ఆయుష్ కాలంలో మీ కొరకు నేను చేయవలసిన పని అంతా నేను కంప్లీట్ చేశానని మనం చెప్పగలమా? ప్రార్థించగలమా? మీరు ఆలోచించండి పిల్లారా. మనము చెయ్యటానికే భూమి మీదకి వచ్చాము ప్రతి ఒక్కరిమి. అందుకే దేవుడు మనల్ని నిలబెట్టాడు. కరోనాలో ఎంతో మంది వెళ్ళిపోయారు, మీకు తెలుసు. కరోనా వచ్చినప్పుడు ఎన్నో గుట్టలు శవాలుగా మారిపోయాయి. ధనవంతుల ధనం ఉంది, వాళ్ళు ధనంతో డాక్టర్స్ దగ్గరికి పోయి బాగు చేయాలని ప్రయత్నం చేశారు. సెలబ్రిటీస్ కూడా లేకుండా కనుమరుగైపోయారు. పేదవాడివైనా నువ్వు కేవలం దేవుని యందు భయభక్తులు నిలిపావు గనక నిన్ను నిలబెట్టాడు, నన్ను నిలబెట్టాడు. ఎందుకు? మనకు పని ఉంది. మన తండ్రి పనులు, దేవుని పనులు చేయవలసినవి ఉన్నవి కనుకనే ఇలాంటి ఎన్నో జబ్బులు వస్తున్నా వాటి నుంచి కాపాడుతున్నాడు. ఎన్నో ప్రమాదంలో లోకంలో జరుగుతున్నా వాటిలలో మనము కూలిపోకుండా మనల్ని ప్రతి నిత్యము నిలబెడుతూ కాపాడుతూ మనకు భోజనం పెట్టి సంతోషపరుస్తున్నాడు మన పరలోకపు కన్న తండ్రి. పిల్లరా, ఆలోచించండి, తండ్రి ప్రేమ ఎంత గొప్పదో. ఆ తండ్రి ప్రేమను తెలుసుకోకనే లోకము చెడిపోయింది. తమ దారి తమ చూసుకున్నారు. మనం ఎవరం అలా ఉండకూడదు. మన కన్న తండ్రి ప్రేమను రుచి చూసిన వారిగా ఆయన కొరకు గొప్పవారిగా బ్రతకాలి. యేసుక్రీస్తుల వారు చెప్పారు, నాకిచ్చిన పని తండ్రి 100% నేను సంపూర్ణంగా నెరవేర్చాను, ఇక నన్ను మహిమపరచండి తండ్రి అని యేసుక్రీస్తుల వారు పలికారు. పిల్లరా, మరి మనకు మహిమ రావాలంటే మనము పని చేయాలి కదా. భూమి మీద మనకు మహిమ దేవుడు ఇవ్వాలంటే మనము పని చేయాలి కదా. పని చేయకుండా ఎలా జీతం వస్తుంది? పిల్లారా, ఆలోచించండి. నువ్వు వెళ్ళిన జాబు, నేను పని చెయ్యను అని కూర్చుంటే నీకు జీతం ఇవ్వడు అధికారి. ఆ జాబులో నుంచి తీసి పక్కన పెడతాడు. నువ్వు కూలి పనికి వెళ్ళినా, బాబు నేను వచ్చి పొలంలో కూర్చుంటాను, నేను పని చేయనంటే, నీకు నమస్కారం తల్లి, నువ్వు వెళ్ళు, ఇంటికి వెళ్ళు, పని చేసే వాళ్ళని పిలుచుకుంటాను అనుకుంటాడు ఆ యజమాని. ప్రియులారా, అదే వాస్తవం ప్రియులారా. లోకమేమో పని చేయటం లేదు, తమ సొంత కార్యాల్లో బిజీ అయిపోయారు. క్రైస్తవులుగా మీరే దేవుని పనులు చేస్తున్నారు, మీరు చేయగలిగినవి. మనమే దేవుని పనులు చేస్తున్నాము, దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యము. అందుకే మనము చేసిన పనిని బట్టి మనకు దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ప్రియులారా, ఆ పని ముగించిన తర్వాత దేవుడు అప్పగించిన పని ముగించిన తర్వాత అప్పుడు నీకు విశ్రాంతి. పని చేసిన వారు కోరుకునేది ఏమిటి? విశ్రాంతే కదా. అమ్మా, నేను పొలంలో అలసిపోయాను, నేను ఆఫీసులో అలసిపోయాను, నాకు కొంచెం రెస్ట్ ఇవ్వండి, కొంచెం ప్రశాంతంగా నేను సేద తీరాలని చదువుతుంటాం. ప్రియులారా, దేవుడు చేసేది కూడా మన పట్ల అదే. మనము భూమి మీదకి దేని పని మీద అయితే వచ్చామో ఆ పని ముగించిన తర్వాత దేవుడు మనకు విశ్రాంతి ఇవ్వాలనుకున్నాడు. దానినే లోకము మరణము అంటుంది బైబుల్. లేదంటే దేవుడు నిద్ర అని చెబుతున్నాడు, లేదంటే విశ్రాంతి అని చెబుతున్నాడు. అందుకే వారు మరణం అంటే అయ్యో మేము కనపడము అని భయపడి పారిపోతున్నారు. ఆ మరణం తప్పించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. శాస్త్ర ప్రపంచం చేస్తుంది, లోకము చేస్తుంది. కానీ క్రైస్తవుడిగా మనము భయపడాల్సిన పని లేదు. పని ముగించిన తర్వాత నీకు విశ్రాంతి ఇవ్వాలనుకుంటున్నాడు పరలోకపు కన్న తండ్రి దేవుడు. అందుకే ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఆయన ఏమంటున్నాడు, పని మీద నిన్ను భూమి మీదకి పంపించాను కదా నాన్న, మరి నువ్వేం చేయాలి? మరలా నా దగ్గరికి రా. యేసుక్రీస్తుల వారు చెప్పినట్టుగా మరలా నా దగ్గరికి రానన్నాని
ప్రతి ఒక్కరి గురించి చెబుతుండు. ఒకసారి కీర్తనల గ్రంథం తీయండి ప్రియులారా, 90వ అధ్యాయం 1వ వచనం ప్రియులారా. పని ముగించారు కదా, ఇంకా దేవుడు ఏం పలుకుతున్నాడో చూడండి. అంటే పని ముగించడం అంటే మీకిచ్చిన ఆయుష్ కాలంలో మీరు దేవుని కొరకు బ్రతికారు కదా, ఆ బ్రతికిన కాలం అయిపోయిన తర్వాత దేవుడు మనతో పలుకుతున్న మాటలు, తన భక్తులతో పలుకుతున్న మాటలు ఏమంటున్నాడంటే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, మేము నీ దగ్గర నుండి వచ్చిన వారిని అని చెబుతూ 3వ వచనం చూస్తే, నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండిని నీవు సెలవిచ్చుచున్నావు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి, నా దగ్గరికి తిరిగి రండి అని దేవుడు పిలుస్తున్నాడు ప్రియులారా. దేవుడు పిలుస్తున్నాడు ఎవరిని? మనల్నే దేవుడు నా దగ్గరికి రండి నాన్న అని చెబుతున్నాడు. మనం వెళ్తున్నామా? మనం దేవుని నమ్మినా, దేవా నీ కొరకు ఇంకా 100 సంవత్సరాలు 200 సంవత్సరాలనే నీ కొరకు బ్రతుకుతాను, నాకు ఆరోగ్యాన్ని ఇవ్వండి దేవా అని మనం వేడుకుంటాము. కానీ దేవుడు మనసు ఎందుకు తెలిసినా, నాయన నువ్వు అంత భారం నువ్వు మొయ్యొద్దు, నువ్వు మొయ్యాల్సిన పని లేదు, నేను నీకు ఇచ్చిన పని అది చాలు నాన్న, నా పని ముగించేసి నా దగ్గరికి వచ్చేసి అని అంటారు. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు కష్టపడుతుంటే చూస్తూ ఉండలేరు పిల్లరా, చూస్తూ ఉండలేరు. నాన్న ఈ చిన్న పని ఇది చేసి పెట్టి చాలు, మిగతాది నేను చూసుకుంటలే, నేను చేస్తలే అని తండ్రి చెబుతాడు, తల్లి చెబుతుంది. అలానే మన పరలోకపు తండ్రి మనస్సు, నీకు ఆయుష్ కాలం 60 సంవత్సరాలు ఇచ్చాడంటే 60 సంవత్సరాలు నువ్వు భూమి మీద దేవుని కొరకు బ్రతకాలని. 20 సంవత్సరాలు ఇచ్చాడంటే ఓకే, 20 సంవత్సరాలే నువ్వు పని చేస్తే చాలు. యేసుక్రీస్తుల వారికి 33 సంవత్సరాలే ఇచ్చాడు ప్రియులారా. ఆ 33 సంవత్సరాలే చాలు నాన్న, ఇంకా చాలు, నువ్వు చేసావు, నీ చేయాల్సిందంతా చేసావు, ఇంకా తిరిగి వచ్చేయి అని ఒకనాడు యేసుక్రీస్తుల వారితో చెప్పాడు. ఈరోజు మనతో కూడా చెబుతున్నాడు ప్రియులారా. మనకు కూడా మరణం వచ్చిందంటే దానికి కారణం ఏందో తెలుసునా? పరలోకపు కన్న తండ్రి మనల్ని పిలుస్తున్నాడు ప్రియులారా. నా దగ్గరికి రండి నాన్న, నా దగ్గరికి రండి. ఎందుకు తెలుసునా? ఆయన అమితమైన ప్రేమ, పిల్లల్ని విడిచి ఉండలేడు. మనమందరము దేవుని పిల్లలము, దేవునికి పుట్టిన పిల్లలం మనమందరము. ఆ పిల్లల్ని విడిచి ఉండలేడు. 60-70 సంవత్సరాలే ఆయన ఉండలేకపోయాడు. యేసుక్రీస్తుల వారికి అయితే 33 సంవత్సరాలు ఇచ్చేసి, ఇంకా నేను ఉండలేను నాన్న, నేను ఉండలేను, నిన్ను విడిచి నేను ఉండలేను, నువ్వు వచ్చేయి, పని ముగించుకొని వచ్చేసేయి. అదే మనకు చెబుతున్నాడు. మనకు కూడా చెబుతున్నది అదే ప్రియులారా. మనమేమో నాకు ఆయుష్నివ్వు తండ్రి, నాకు ఇంకా ఆరోగ్యాన్ని ఇవ్వండి, నీ కొరకు ఇంకా కష్టపడతామని మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఇస్తాడు, ఇవ్వడని నేను అనటం లేదు ప్రియులారా. ఆయన పని ముగించేంత వరకు మనల్ని భూమి మీద నిలబెడతాడు, కాపాడతాడు కూడా. ఆ పని ముగించిన తర్వాత తన దగ్గరికి ఇంకా చేర్చుకుంటున్నాడు. రండి నాన్న రండి. దేవుడు పిలుచుకునే కార్యక్రమమే లోకమంటున్న మరణము, బైబిల్ చెబుతున్నటువంటి నిద్ర లేదంటే విశ్రాంతి ప్రియులారా. క్రైస్తవునికి అది మరణము కాదు. మీరెప్పుడు భయపడవాకండి. మరణం వచ్చిందని భయపడాల్సిన పని లేదు. మనకు నిద్ర విశ్రాంతి మరణం అనేది ప్రియులారా. తన పరలోకపు కన్న తండ్రి దగ్గరికి చేరే ఒక గొప్ప మార్గం అది. తండ్రి దగ్గరికి చేరే మార్గము ప్రియులారా. ఏ కన్న తల్లిదండ్రులు తమ పిల్లల్ని విడిచి ఉండగలరు? ఆలోచించండి. ఉండలేరు, క్షణము కూడా ఉండలేరు. అయ్యో నా పిల్లల్ని నేను చూడకుండా ఉండలేను అని అనుకుంటారు తల్లిదండ్రులు పిల్లారా. నా పిల్లలు నా దగ్గరే ఉండాలనుకుంటారు. ఇంకా ప్రియుడు ప్రేయస్ అయితే వారి మాటలు ఇంకా వర్ణించలేనివి. ఒక కాలేజీకి వెళ్తారు, కాలేజీకి వెళ్ళి తమ ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ ప్రియుడు ప్రేయస్తో చదువుతుంటాడు, అయ్యో ఈ రాత్రి అంతా నేను ఎలా ఉండాలి, నేను ఎలా బ్రతకాలి, నిన్ను చూడకుండా ఉండలేనే, క్షణము కూడా ఉండలేనే అని ప్రియుడు పలుకుతుంటాడు. ప్రియురాలు కూడా అదే చెబుతుంటది. వీరి ప్రేమ నిజంగా లోక సంబంధమైన ప్రేమైనా వారు చెప్పే మాటలు ఒక క్షణము కూడా విడిచిపెట్టి ఉండలేమని చెబుతున్నారు పిల్లారా. నిజమైన ప్రేమ కాకపోవచ్చు, కానీ ఈ లోక సంబంధమైన ప్రేమకే మేము విడిచి ఉండలేము. ఉదయం మరలా తిరిగి కాలేజీలో కలుసుకుంటారు, దానికే మళ్ళీ ఫీల్ అయిపోవాలనా, నేను చూడకుండా ఉండలేనని అనుకోవాలనా? అలాంటి వారే మరలా ఒకరినొకరు గొడవలు పడి చంపుకొని విడాకులు తీసుకొని ఎన్నెన్నో చేస్తున్నారు ఈరోజు దంపతులు. తాత్కాలికమైనటువంటి ఆ ప్రేమలోనే నువ్వు చూడకుండా ఒక క్షణము కూడా ఉండలేనని చెబుతున్నవే. శాశ్వతమైన ప్రేమ చూపే పరలోకపు కన్న తండ్రి ప్రేమ. నిజంగా ఆయన మనల్ని విడిచి ఎలా ఉంటాడనుకుంటాడు పిల్లారా? ఆలోచించండి. కన్న పిల్లలుగా మనల్ని విడిచి ఎలా ఒంటరిగా ఉండాలనుకుంటున్నాడు? ఉండాలని కూడా ఆయన ప్రేమ నిజమైన ప్రేమ, నిజంగా శాశ్వతమైన ప్రేమ. అందుకే నరులారా వచ్చేయండి, ఇక మీరు చేసింది చాలు, నా దగ్గరికి తిరిగి వచ్చేయండి అని దేవుడు నరులను మంటికి మార్చుచున్నాడు, మనల్ని ఆయన దగ్గరికి చేర్చుకుంటున్నాడు. అంతే తప్ప లేని వారము కాదు, మనము ఉన్నవారమే. ఈ భూమి మీద లేనంత మాత్రాన లేని వారము కాదు, మనము ఉన్నవారమే. మన పిల్లవాడు స్కూల్కి వెళ్తాడు పిల్లారా. స్కూల్కి వెళ్ళిన తర్వాత
తిరిగి రాకపోతే తల్లిదండ్రుల్లో కంగారు మొదలవుతుంది. అయ్యో నా పిల్లవాడు సాయంత్రం 4 అయింది ఇంకా ఇంటికి రాలేదు, ఎక్కడికి వెళ్ళాడు అని కంగారు పడిపోతాము. వీధులు తిరుగుతాము, బంధువర్గాలను ఎంక్వైరీ చేస్తాము. నిజంగా ఆ కుమారుడు దొరికిన తర్వాత ఎంతో సంతోషిస్తారు ఆ తల్లిదండ్రులు. స్కూల్కి వెళ్ళిన కుమారుడు తిరిగి ఇంటికి రాకపోయేసరికి కంగారు మొదలైంది కదా తల్లిదండ్రుల్లో. అదే కంగారు మన తండ్రిలో, మన పరలోకపు తండ్రిలో, దేవునిలో అదే కంగారు ఉంది పిల్లరా. ఆయన దగ్గర నుంచి వచ్చిన మనము మరలా ఆయన దగ్గరికి చేరకపోతే అయ్యో నా పిల్లలు అని ఆయన అల్లాడిపోతున్నాడు, తల్లడిల్లిపోతున్నాడు మనల్ని గూర్చి పిల్లరా. నా పిల్లలు నా దగ్గరికి రావాలి, మీరు ఎక్కువ కాలం ఉండొద్దు నాయన, మిమ్మల్ని విడిచి నేను ఉండలేను అని దేవుడు సెలవిచ్చుతున్నాడు పిల్లరా. దేవుడు చెబుతున్నాడు, అది మనిషికి అర్థం కావటం లేదు. అందుకే లోకము దేవుని దగ్గరికి రావటం లేదు. పిల్లారా, మీరు వచ్చారు దేవుని దగ్గరికి, దేవుని మాటలు వింటున్న మీరు మనము మరణం గురించి భయపడకుండా మనకు అప్పగించిన పనులు భూమి మీద నెరవేర్చి మన తండ్రి దగ్గరికి చేరాలనే ఆశతో బ్రతకండి. అదే భక్తితో కొనసాగించండి. అంతే తప్ప లోకాన్ని చూసి భయపడిపోకండి. లోకానికి తెలియదు ప్రియులారా, మరణం గురించిన వివరణ వారికి తెలియదు. మరణం ఎందుకు వస్తుందంటే పరలోకపు కన్న తండ్రి మనల్ని తన దగ్గరికి చేర్చుకోవాలని ఆశతో మళ్ళా తన దగ్గరికి చేర్చుకుంటున్నాడు, మంటికి మార్చుచున్నాడు. పిల్లారా, మనమే వెళ్తామా? ఆలోచించండి. మనముగా తండ్రి ఇంక నేను దగ్గరికి నేను వస్తున్నాను అని అంచవుతామా? యేసుక్రీస్తుల వారు చెప్పారు, తండ్రి ఇంక నేను మీ దగ్గరికి వస్తున్నానని చెప్పాడు. మరి ఏ క్రైస్తవుడమైనా మనం చెప్పగలుగుతున్నామా తండ్రి ఇంక నేను వస్తాను అని? ఎవరైనా చెబుతున్నారా? లేదు. అందుకే దేవుడు, నాయన మీరు ఇలా చెబితే రారు, సరే మంటికి మార్చుతాను వచ్చేసేయండి అని ప్రేమతోనే మంటికి మార్చుచున్నాడే తప్ప మరణము కాదు పిల్లారా. మీరు లేనివారు కాదు, ఉన్నవారు ఎప్పటికీ ఉండేవారే గాని లేనివారు కాదు పిల్లారా. భూమి మీద కనపడరు కొంతకాలం అంతే, భూమి మీద కనపడరు. భూమి మీద కనపడనంత మాత్రాన మీరు లేనివారు కాదు. ఈ లోకంలో ఫిజికల్ గా ఉండమంతే. ఒకరోజు మనం అందరినీ చూడబోతున్నాం పిల్లరా. అందుకే దేవునికి తన భక్తుల మరణము విలువైనది. నా పిల్లలు నా కొరకు కష్టపడ్డారు, నా పిల్లలు నా దగ్గరికి తిరిగి వచ్చే క్షణము కనుక నాకు విలువైనది. రాజకీయ నాయకుల మరణం కాదు నాకు విలువైనది, నా పిల్లల మరణమే నాకు విలువైనది అని దేవుడు చెబుతుండే పిల్లారా. మన పిల్లలు హాస్టల్ నుంచి ఇంటికి రాగానే మనం ఏం చేస్తాం తెలుసా? అప్పటి వరకు పనికి పోయే తల్లిదండ్రులు పని మానేస్తారు. ఈ 10 రోజులు నా పిల్లలతో నేను గడపాలి, నా పిల్లలతో నేను టైం స్పెండ్ చేయాలి, వారితో ఆనందంగా సంతోషంగా గడపాలి, వారికి కావాల్సినవన్నీ నేను చెయ్యాలి అని తల్లిదండ్రులు ఆలోచిస్తారు పిల్లారా. ఎవరైనా పనికి పిలిస్తే అమ్మ రండి అమ్మ ఈరోజు పనికి అంటే, అమ్మ నాకు ఈ సమయం చాలా విలువైనది, ఎందుకంటే నా పిల్లలు నా ఇంటికి వచ్చారు, హాస్టల్ నుంచి వచ్చారు, నేను వారిని ప్రేమగా చూసుకోవాలి, వారి ప్రేమను నేను పొందుకోవాలి, కాబట్టి నేను ఏ పనికి రానమ్మా, ఈ 10 రోజులు సెలవు పెట్టుకుంటాను, నా పిల్లలతో నేను గడపాలనుకుంటాడు పిల్లారా. తల్లిదండ్రులు భూమి మీద, పరలోకపు కన్న తండ్రి మనసు అదే. నా పిల్లలతో నేను ఉండాలి, నా పిల్లల ప్రేమ నేను పొందుకోవాలి, నా ప్రేమను నా పిల్లలకు చూపాలి, అదే దేవుని మనసు. అందుకే నా దగ్గరికి తిరిగి వచ్చేయండి నాయన, మీ మరణము నాకు విలువైనది. లోకం తృణీకరించవచ్చు, వాడు పేదవాడండి, వాడి మరణం ఎలా విలువైతుంది అని లోకం చెప్పచ్చు. కానీ దేవుని దృష్టికి మన మరణమే విలువైనది పిల్లారా. విలువైనది కనుకనే ఒక మంచి మాట దేవుడు బైబిల్లో రాయించాడు పిల్లారా, ఒక చరిత్ర బైబిల్లో రాయించాడు. ఆయన దృష్టికి భక్తుల మరణం విలువగలది అని చెప్పాడు కదా. మరి విలువగలదేనని మనం ఎలా తెలుసుకోగలమని అంటే, చరిత్రలో జరిగినటువంటి ఒక సంఘటన బైబిల్లో రాయించాడు పిల్లారా. అదే ధనవంతుడు లాజరు, వారిద్దరి యొక్క చరిత్ర బైబిల్లో రాయించాడు. చాలా మంది ధనవంతుడు లాజరు కథ అని చదువుతారు, కథలు బైబిల్లో లేవు పిల్లారా. ఎప్పుడు మీరు పొరపడద్దు. బైబిల్ అంతా సత్యము, హిస్టరీతో కూడుకున్నది, సైంటిఫిక్స్తో కూడుకున్నది, అన్ని వాస్తవాలే, కథలు ఇక్కడ లేవు. ధనవంతుడు ఒక రోజు బ్రతికాడు, లాజరు బ్రతికాడు పిల్లారా. లాజరు బ్రతికాడు, యథార్థ సంఘటన బైబిల్లో దేవుడు మన కొరకు రాయించాడు. ధనవంతుడు తన ఇష్టానుసారంగా భూమి మీద బ్రతికాడు, కానీ లాజరు దరిద్రుడు అని రాయబడింది పిల్లారా. ఒకసారి ఆ మాట చదువుదాం చూడండి. లూకా సువార్త 16వ అధ్యాయం పిల్లారా, 19వ వచనం నుంచి చదువుతున్నారు. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నారవస్త్రములు ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరును ఒక దరిద్రుడుండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ప్రియులారా, ఆలోచించండి. ధనవంతుడు, ఈ రోజు లోకాన్ని చూస్తే ధనవంతుని చూసినట్టే మనకు గుర్తుకొస్తుంటది పిల్లారా. దేవుని దగ్గరికి రారు,
తమ ఇష్టానుసారంగా బ్రతుకుతారు. ప్రతి దినము సుఖపడాలనే కోరుకుంటారు. బ్రతుకునిచ్చిన దేవుని కొరకు ఏ పని చేయాలని ఎవరు అనుకోరు ప్రియులారా. అలాంటి జీవితమే ఈ ధనవంతుడు కలిగి ఉన్నాడు, ఎంతో సంతోషంగా ఉన్నాడు. అయితే ఒక దరిద్రుడు, ఆయన పేరే లాజరు, అతనికి నానే వారు ఎవరు లేరంటుగా బైబిల్లో కనపడుతుంది ప్రియులారా. ఆయన వచ్చి ధనవంతుని ఇంటి వాకిట ఉన్నాడు. ఇంటి వాకిట నిజంగా ఆ ధనవంతుడు తిన్న తర్వాత పడిపోయినటువంటి రొట్టె ముక్కలను తినటానికి కూడా ఆశపడ్డాడంటే ఆలోచించండి. అంటే నానేవారు చూసుకునేవారు లాజరుకు లేరు ప్రియులారా. ఉంటేగినా ఆయన తీసుకెళ్లి ఆయన ఇంట్లో కూర్చోబెట్టేవారు కదా, లేరు గనుకనే ఆ ధనవంతుని వాకిట ఉన్నాడు. అయ్యో ఇతనన్నా కొంచెం ఫుడ్ పెడతాడేమోనని. వాడు ఎంత ఘోరం అంటే ఆ ధనవంతుడు నిజంగా వాడి కడుపు చూసుకున్నాడే గాని అయ్యో లాజరు కురుపులో తల్లాడిపోతున్నాడు. నా దగ్గర ధనం ఉంది, కనీసం హాస్పిటల్కి వెళ్ళి చూపిద్దామనుకున్నవాడు కాదు, వైద్యం చేయించాలనుకోలేదు, కనీసం భోజనం కూడా పెట్టాలనుకోలేదు ప్రియులారా, భోజనం కూడా పెట్టాలనుకోలేదు. అందుకే ధనవంతుడు తిన్న తర్వాత పడిపోయినటువంటి రొట్టె ముక్కలను తినాలని నిజంగా లాజరు చూస్తున్నాడంటే లాజరు గారి బ్రతుకు ఎంత ఘోరంగా ఈ లోకంలో ఉందో మీరు ఆలోచించండి ప్రియులారా. భక్తుడు అయినా సరే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందే తెలుసా, ధనవంతుడు దేవభక్తుడు కాదు. తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నవాడే గాని దేవభక్తుడు కాదు. కానీ లాజరు గారు అలాంటి కురుపులతో ఉండిన, కుక్కలు వచ్చి నాకుతున్నా దేవుని విడవనివాడు ప్రియులారా, దేవుని విడవనివాడు. నిజంగా మనమైతే ఏమంటాము, నేను దేవుణ్ణి నమ్మాను, నాకు ఈ కష్టాలు ఏందండి అని మనం చెబుతుంటాం ప్రియులారా. అలా అనుకోవద్దు, ఎప్పుడు పొరపడద్దు ప్రియులారా. నువ్వు భూమి మీద పేదవాడివైనా ఈ ధనికులైనటువంటి కనుదృష్టి నీ మీద లేకపోవచ్చు, అధికారుల కనుదృష్టి నీ మీద లేకపోవచ్చు, కానీ నీ పరలోకపు కన్న తండ్రి దృష్టి ఎప్పుడు నీ మీదనే ఉంటుందనే సంగతి నువ్వు మర్చిపోవద్దు. లాజరు చరిత్ర చూసి అయినా మీరు నేర్చుకోండి, తెలుసుకోండి. లాజరు గారు ఏమి లేనివాడే ప్రియులారా, కురుపులతో రోగంతో అల్లాడిపోతున్నాడు, భోజనం కూడా లేదు. అయినా సరే దేవుడు విడిచిపెట్టలేదు, లోకం విడిచిపెట్టింది, ధనవంతుడు కూడా పట్టించుకోలేదు, కానీ దేవుడు విడిచిపెట్టలేదు. అప్పుడు ఒక రోజు రానే వచ్చింది, ఇద్దరికి మరణం వచ్చింది. అప్పుడు జరిగిన సంఘటన చూడండి ఎంత అద్భుతమో ప్రియులారా. ఒకసారి చూడండి, అది 16వ అధ్యాయం ప్రియులారా, లూకా సువార్త 16వ అధ్యాయము 22వ వచనము. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు. ఇక్కడ మీరు ఆలోచించండి ప్రియులారా, ధనవంతుడు మరణించిన తర్వాత పాతి పెట్టబడ్డారు అని క్లియర్ కనపడింది. లాజరు గారు మరణించిన తర్వాత పాతి పెట్టబడినట్టు కూడా మనకు చెప్పబడలేదు ప్రియులారా. మరి పాతి పెట్టారా, లేదంటే ఇది పనికిరాని శవము, లేదంటే అనాథ శవం అని మున్సిపాలిటీ తొట్టిలాగా పడేశారా, ఎవరికి తెలియదు, అది మనకు తెలియదు. కానీ అంటే ఎవరు పట్టించుకోరు ఇలాంటి వారిని అనే సంగతి బైబిల్ మనకు చెబుతుంది ప్రియులారా. భూమి మీద దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న మనల్ని లోకం పట్టించుకోదు. లోకము గురించి విడిచిపెట్టండి. అందుకే దేవుడు చాలా క్లియర్గా ఆ చరిత్రను మనకు రాయించాడు. ధనవంతుడు మరణిస్తే ఎలా ఉంటుంది మీకు తెలుసు. శ్రీదేవి మరణించింది, యాక్ట్రెస్ శ్రీదేవి మనకు తెలుసు ప్రియులారా. చనిపోయిన తర్వాత కూడా మేకప్ వేసి ఊరేగింపుతోటి ఆమెను నిజంగా దహనం చేశారు ప్రియులారా. ఎవరైనా సరే ఈ భూమి మీద ఎవరు మరణించిన ధనవంతులు అంగరంగ వైభవంతో నిజంగా వారిని తప్పెట్లతో మేళాలతో సమాధి కార్యక్రమం చేస్తారు. ఒక సైనికుడు మరణించినా, రాజకీయ నాయకుడు మరణించినా ప్రభుత్వ లాంఛనాలతో వారికి సమాధి కార్యక్రమం చేస్తారు పిల్లరా. కానీ దేవభక్తుడికి లోకం చేయదు, సమాధి కార్యక్రమం చేయదు, నీకు ప్రభుత్వ లాంఛనాలు ఏమి ఉండవు. అయితే వాటన్నిటిని మించిన లాంఛనాలు, వాటన్నిటిని మించిన ఇన్విటేషను దేవుని దగ్గర నుంచి వస్తుంది. మీరు ఆలోచించండి పిల్లారా. ఇక్కడ ధనవంతుడు చనిపోయాడు, మంచిగానే పాతి పెట్టేవాడు లోక సంబంధంగా, కానీ అక్కడ ఇన్విటేషన్ దేవుని దగ్గర నుంచి లేదు. దేవుని దగ్గర నుంచి ఎలాంటి ఇన్విటేషను లేదు, ఆహ్వానం లేదు. కానీ లాజరు కృపులతో ఉన్నటువంటి వాడైనా ఈ లోకం దృష్టిలో ఆ లాజరు గారి కొరకు దేవుడు దేవదూతలను పంపాడు పిల్లరా. ఒకసారి మళ్ళీ ఒక మాట చదివితే ఒకసారి చూడండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. మరి ధనవంతుడు చనిపోయినప్పుడు దేవదూతలు రాలేదేంటి? దేవభక్తుడు కాదు గనక, ధనవంతుడు దేవభక్తుడు కాడు గనకనే దేవదూతలను దేవుడు పంపించలేదు, ఆహ్వానం పంపలేదు. ఎందుకంటే లోకం కొరకు బ్రతికాడు, తన కొరకే బ్రతికాడు గనక నరకానికి పంపించాడు పిల్లారా. మనకు ఆ సంఘటన కింద చదివితే మీకు అంత అర్థమవుతుంది. కానీ భూమి మీద ఎన్నో ఇబ్బందులు పడి, కష్టాలు పడి, కురుపులతో అల్లాడిపోతున్నా, భోజనం లేకపోయినా దేవుని యందు స్థిరుడుగా కదలని వారిగా భయభక్తులతో బతికినటువంటి ఒక లాజరును మాత్రము ఆయనకు ఆహ్వానం పంపాడు, దేవదూతలను పంపాడు దేవుడు. ఎందుకు? దేవునికి తన భక్తుల మరణం విలువగలది గనక, దేవునికి తన భక్తుల మరణము విలువగలది గనకనే
దేవదూతలను పంపాడు. ధనవంతుని మరణం విలువ గలది కాదు, రాజకీయ నాయకుని మరణం విలువ కాదు. అందుకే ముందు చెప్పాను ప్రియులారా, దేవునికి తన భక్తుల మరణమే విలువైనది. అందుకే దేవదూతల చేత ఆహ్వానం పలుకుతున్నాడు మనల్ని. ప్రియులారా, ఎంత గొప్ప ప్రేమ మన పరలోకపు కన్న తండ్రిది ఆలోచించండి. మరణానికి చూసి భయపడిపోవద్దు, వణికిపోవద్దు. ఏ రూపంలోనైనా మనిషికి మరణం వస్తుంది. అయినంత మాత్రాన ఎవరు నిన్ను పట్టించుకుని వారు లేరు అని అనుకోవద్దు. నా అనేవారు లేరండి, కనీసం నేను మరణించిన తర్వాత శవపేటికలో నన్ను పెట్టేవారు కూడా లేరు అని కొంతమంది బాధపడిపోతుంటారు. న్యూస్ మీడియాలో మీరు చూస్తుంటారు. నేను పెంచిన పిల్లలే నన్ను విడిచిపెట్టారండి అని ఏడుస్తుంటారు. ప్రియులారా, లోకం ఎలా అన్నపో అని మనకు తెలియదు, కానీ దేవుని యందు భయభక్తి కలిగిన మనకు మాత్రము నీ కన్న పిల్లలు నిన్ను పట్టించుకోకపోయినా పరలోకపు కన్న తండ్రి నీకన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నాడు. నా కుమారుడు వస్తున్నాడు అనే గొప్ప సంతోషము పరలోకపు కన్న తండ్రికి. నా కుమారుడు పని పొంగించుకున్నాడు, వస్తున్నాడు అని చెప్పేసి దేవదూతలను పంపించి తీసుకురండి నా కుమారుడు అని చెప్పేసి పంపించాడు. పిల్లారా, చూడండి, ఇది యథార్థ సంఘటన. మనందరికీ తెలియజేయాలని దేవుడు బైబిల్లో రాయించిన మాట. తన భక్తుల మరణం తనకు విలువ గలది, దేవునికి విలువ గలది. ప్రియులారా, అలాంటి గొప్ప పరలోకపు తండ్రి పిల్లలము మనము. కాబట్టి మరణము గూర్చి మనము భయపడాల్సిన పని లేదు. అందుకే పౌలు గారికి ఇది అంతా అర్థమైంది కనుకనే నాకు మరణము లాభము అన్నాడు. లాభం ఎలా అవుతుంది? ప్రియులారా, మరొకసారి ఆ మాట చదివి ముందుకెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, మరొకసారి ఆ మాట పౌలు గారు పలికిన మాట. దేవుని దృష్టికి ఆయన భక్తుల మరణం విలువగలది కదా. అందుకే దేవుడు తన దూతలను పంపించి ఆహ్వానం పలుకుతున్నాడు. మరి భక్తులైన మనకు మన మరణము విలువగలదిగా, లేదంటే లాభముగా మనకు కనిపిస్తుంది అంటే పౌలు గారు చెబుతున్నారు, నిజంగా నా మరణము నాకు లాభము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ప్రియులారా, 1వ అధ్యాయం ప్రియులారా, 21వ వచనము. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభము. మరి ఎందుకు లాభము? దేనికి లాభము? ఎలాంటి లాభం వస్తుంది మనం మరణిస్తే అని అంటే ప్రియులారా, నిత్య జీవం ఇస్తున్నాడు. దానికి తగ్గట్టుగా మనకు ఏమి ఇస్తున్నాడో తెలుసునా? దేవుడు ఏమి చూపిస్తున్నాడో తెలుసా? ఒకసారి పౌలు గారు పలికిన మాటలే అదే అధ్యాయంలో చూడండి ప్రియులారా. అదే అధ్యాయం చూడండి, 23వ వచనము పౌలు గారు పలుకుతున్న మాటలు. ఈ రెంటి మధ్యన ఇరుకబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు. నేను వెడలిపోయి అంటే ఈ భూమిని విడిచి వెళ్ళిపోయి క్రీస్తుతో కూడా ఉండాలనుకుంటున్నాను అని పౌలు గారు చెబుతున్నారు పిల్లరా. అంటే భూమిని విడిచిన మరుక్షణము నీకేం కనిపిస్తుందో తెలుసునా? ఎవరు కనిపిస్తున్నారో తెలుసా? యేసు క్రీస్తుల వారిని చూడబోతున్నాము. మన ప్రభువును ఈ రోజు మనం భూమి మీద ఉన్నాము. మనం ఒకనాడు ఆయన భూమి మీద ఉన్నప్పుడు మనం లేము గనక చూడలేదు. నిజంగా ఈ రోజు మహిమా శరీరంతో యేసుక్రీస్తుల వారు ఉన్నారు కదా. మన కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రభుల వారిని మనము చూడబోతున్నాం ప్రియులారా. చూడబోతున్నాం మరణమైన మరుక్షణమే. అదే పౌలు గారు అంటున్నారు, నేను వెళ్ళిపోయి భూమిని విడిచి క్రీస్తుతో కూడా ఉండాలనుకుంటున్నాను. క్రీస్తుతో ఉండాలి అంటున్నాడు ప్రియులారా. అంటే ఉంటున్నాడు. భక్తులు లేనివారు కాదు, భూమిని విడుస్తున్నారు అంతే ప్రియులారా. భూమిని విడిచి మరొక లోకానికి వెళ్తున్నారు అంతే తప్ప భూమి మీద లేరు గనక ఇంకా లేనివారు కాదు ప్రియులారా. మరణం అనేది లోకానికి అది మరణము. క్రైస్తవునిగా మనకు నిద్ర, విశ్రాంతి, మనకు మేలు, మనకు లాభము. అది దేవుని దృష్టికి విలువగలది ప్రియులారా. నిజంగా క్రీస్తును చూస్తారా అంటే ఒక సంఘటన బైబిల్లో రాయించాడు. ఒకరోజు స్టెఫెన్ గారు మనకు తెలుసు, దేవుని వాక్యాన్ని, సత్యవాక్యాన్ని మంచిగా చెబుతుంటే ప్రజలందరినీ క్రీస్తు వైపు నడిపిస్తున్న క్రమంలో యూదులు పగబట్టి క్రీస్తు బోధ చెయ్యొద్దని చెప్పేసి రాళ్లతో కొట్టి చంపాలని ఆ ఊరి గవిని బయటికి తీసుకొస్తారు పిల్లారా. చంపాలని బయటికి తీసుకొస్తారు. అప్పుడు ఆయన చెప్పినప్పుడు ఆయన మాటలు అంగీకరించకుండా ఇంకా రాళ్ళు పట్టుకొని ఆయన మీద పండ్లు కొరికి రువ్వటానికి చూసినప్పుడు అప్పుడు స్టెఫెన్ గారికి దేవుడు ఒకటి చూపించాడు పిల్లరా. ఒకసారి చూడండి ఆ విషయం. నిజంగా మనము భూమిని విడిచిపోయే ముందు, లేదంటే భూమిని విడిచిన తర్వాత క్రీస్తును చూస్తామో అది మనకు లాభం అని దేవుడు చెప్పాడు కదా. అది ఎంత వాస్తవమో ఒక రోజు జరిగిన సంఘటనే దేవుడు బైబిల్లో రాయించాడు. ఒకసారి చూడండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 54, 55. ఇక్కడ చూడండి, స్టెఫెన్ గారిని చంపటానికి వాళ్ళు తీసుకొచ్చినప్పుడు అప్పుడు దేవుడు చూపించినటువంటి ఒక దర్శనము, లేదంటే మరణం అవుతున్నటువంటి స్టెఫెన్ గారికి ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు దేవుడు ప్రియులారా. అది మనందరికీ తెలియచేయాలని ఆ రోజు ఆయనకు చూపించాడు. అదే మన కొరకు రాయించాడు ప్రియులారా. వారి మాటలు విని, స్టెఫెన్ చెప్పిన మాటలు విని కోపంతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి.
ఎందుకు? దేవుని మాటలు చెప్పినందుకే. ఆయనేమి తిట్టలేదు కదా. అయినా లోకం అదే చేస్తుంది, పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుట చూశాడా? యేసు క్రీస్తుల వారిని చూశాడా? దేవుని చూశాడంటే భూమిని విడిచిపోయే ముందు దేవుడు చూపించాడు వారి మహిమను. ప్రియులారా, చూస్తాం ప్రియులారా. మరి ఎల్లమా మన రక్షకుడైనటువంటి క్రీస్తు వారిని చూడసే గొప్ప భాగ్యం మనకు కాదా? మరి మన భక్తి దేనికి చేస్తున్నామో ఆలోచించండి ప్రియులారా. మన తండ్రితో నిత్యం ఉండే భాగ్యము, మన ప్రభువును చూసే భాగ్యము మనకు దక్కుతుందంటే ఇంకా మరణము విలువైనది కాదా? మరణము మనకు లాభంకరమైనది కాదా? ఆలోచించండి ప్రియులారా. లోకానికి ఇది తెలియదు గనుకనే, లోకము దేవుని కొరకు బ్రతకలేదు గనుకనే వారికి మరణం అంటే భయము. దేవుని కొరకు బ్రతుకుతున్నా మీకెందుకు భయము? ఆహ్వానించాలి. స్టెఫెన్ ఇక్కడ భయపడ్డా? నన్ను చంపొద్దని వేడుకున్నాడా? అలాగే పేతురు గారు, యోహాను గారు వాళ్ళిద్దరూ మీరు ఈ మాటలు ప్రకటించొద్దని వాళ్ళు ఖండించినప్పుడు భయపడిపోయి ఉనికిపోయి, అయ్యో మమ్మల్ని చంపొద్దని అన్నారా? యాకోబును ఖడ్గంతో చంపినప్పుడు యాకోబు ఏమన్నా భయపడ్డా? భయపడలేదు. ఎందుకంటే వారికి వాస్తవం అర్థమైంది. మరణం అనేది ఈ భూమిని విడవడమే గాని లేని వారము కాదు, మన ప్రభువుతో నిత్యం ఉండే భాగ్యము. ప్రభువే చెప్పాడు, అలా నన్ను చూస్తారని చెప్పాడు. కాబట్టి నేను మా ప్రభువుతో నిత్యం ఉండటానికి పోతున్నామనే ధైర్యంతో మరణాన్ని కూడా లెక్క చేయకుండా దేవుని కొరకు బ్రతికారు ప్రియులారా. అలా ఈరోజు మనము బ్రతకాలి. ఏదో మరణించారు గనక లేరని బాధపడిపోవద్దు, రోధించాల్సిన పని లేదు పిల్లారా. ఎవరిమైనా సరే క్రైస్తవునిదే నిజమైన మరణము, దేవుని కొరకు బ్రతికిన వారిదే నిజమైన మరణము. ఆ మరణమే దేవునికి విలువైనది. క్రైస్తవునిగా మనకు అది లాభకరమైనది ప్రియులారా. మీరు భయపడాల్సిన పని లేదు. మరి మరణిస్తే నాయనా ఈ కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు అని మీరు కంగారు పడిపోవచ్చు. ఇప్పుడు యవ్వనస్తుడు చనిపోయాడు, ఆ కుటుంబ బాధ్యత ఎవరు తీసుకుంటారు అని మనం కంగారు పడిపోవచ్చు పిల్లారా. దేవుడు చెప్పిన మాట, చివరగా ఈ మాట చూసి ముగించుకుందాం ప్రార్థన చేసుకుని. ఒకసారి చూడండి, మరణించాడు, భూమి మీద లేడు కదండి, ఈ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మరి ఎలా ఆ కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు, ఎవరు చూస్తారు అని మనం బాధపడిపోవచ్చు పిల్లారా. మనుషులుగా మనం ఆలోచిస్తుంటాం, కానీ దేవుడు చెబుతున్న మాటలు కీర్తన గ్రంథం 37వ అధ్యాయం ప్రియులారా 25వ వచనము దేవుడు చెబుతున్న మాటలు చూడండి. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. ఆలోచించారా ప్రియులారా? దావీదు గారు పలుకుతున్న మాటలు, నేను చిన్నవాడిని చూస్తున్నాను, ఇప్పుడు నేను ముసలివాడినయ్యాను. ఈ ఆయుష్కాలంలో నేను చూసినప్పుడు నీతిమంతుని పిల్లలు విడవబడటము గాని వారు భిక్షమెత్తుకోవటం గాని నేను చూడలేదు అని చెబుతుండే పిల్లారా. ఎందుకు? పరలోకపు కన్న తండ్రే వారిని పోషిస్తున్నాడు, వారిని కాపాడుతున్నాడు. భూమి మీద ఆ వ్యక్తి లేనంత మాత్రాన ఆ కుటుంబం ఎడవబడుతుందని మీరు అనుకోవద్దు. ఆ కుటుంబాన్ని కాపాడేది దేవుడే, ఆ కుటుంబాన్ని గొప్ప చేసేది దేవుడే. ప్రియులారా, ఇదే విశ్వాసంతో మనము బ్రతకాలి. భక్తులు ఒకరోజు ఇలానే బ్రతికి ఈ భూమిని విడిచి వెళ్ళారు, విశ్రాంతిలో ఉన్నారు. మనము కూడా ఇదే విశ్వాసము కలిగిన వారిమిగా, మరణం అంటే మనకు విశ్రాంతి అని, అది నిద్ర అని తెలుసుకునే వారిమిగా, దేవుని దగ్గరికి చేరే ఒక గొప్ప భాగ్యము అనేది తెలుసుకున్న వారిమిగా మనమందరము బ్రతికి దేవుని కొరకు ఈ భూమి మీద దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలంలోనే దేవుని కొరకు మనం చేయగలిగిన పనులన్నీ చేసి దేవుని చెంతకు చేరాలని మనసారా కోరుకుంటూ, మరొకసారి దేవుని మాటలు వినిపించాలనే ఆసక్తితో మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి నాగమణి అమ్మగారికి, ఆమె కుటుంబానికి, ఆమె తండ్రి గారి కుటుంబానికి, మరి ముఖ్యంగా సంఘ కాపరికి, సంఘ పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, అలాగే దేవుని మాటలు ఇంత ఓపికగా ఇంతసేపు విన్న మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు నాయన. తండ్రి, మరణము ఎంత విలువైనదో, మీ దృష్టికి ఎలా విలువైనదో మీ పిల్లలకు కొన్ని మాటలు తెలియజేశాను నాయన. విన్నవారు విని విడిచిపెట్టక మీ కొరకు బ్రతుకులాకున ప్రతి ఒక్కరిని నిలబెట్టండి తండ్రి. దేవా, లోకం దృష్టిలో నాయన మరణం అనేది భయము. మాకు మీ దగ్గరికి చేరే గొప్ప అవకాశము, గొప్ప ఇన్విటేషన్ అనే సంగతి మీ మాటల ద్వారా మాకు తెలియజేశారు తండ్రి. విన్న ప్రతి మాట వారి హృదయాల్లో నాటుకొని మీ కొరకు గొప్పగా ఫలించులాగా నా కృప చూపి నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి.
మీ మాటలు ప్రకటించడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తున్నాం నాయన. ఈ మీటింగ్లో సమస్తము సవ్యంగా జరిగించి మీ నామానికి మహిమకరంగా మాకు ఆశీర్వదకరంగా జరిగించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తున్నాం తండ్రి. దేవా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, పరసంబంధమైన దీవెనలతో నింపండి. మరి ముఖ్యంగా నాయన, మమ్మల్ని ఇక్కడికి వాక్యం చెప్పమని ఆహ్వానించినటువంటి నాగమణమ్మ కుటుంబాన్ని, వారి తండ్రి గారి కుటుంబాన్ని, అలాగే సంఘ కాపరిని, సంఘ పెద్దలను, వారి కుటుంబాలను దీవించండి. మీ పిల్లలు మీ మాటలు ఓపికతో విన్నారు, వారి కుటుంబాలను దీవించండి. వారి పనుబాట్లలో తోడుగా ఉండండి. కన్న తండ్రి, మీ ప్రేమను తెలుసుకున్న వారిగా మీ దగ్గరికి చేరులాగున కృప చూపండి. మీ యందు భయభక్తులతో ఎన్ని కష్టాలు వచ్చినా మిమ్మల్ని విడవకుండా మీలో ఫలించులాగన ప్రతి ఒక్కరిని దీవించండి. అలాగే తండ్రి, క్రైస్ట్ చర్చ్ ఖమ్మం తమ్ముళ్ళు ఎంతగానో కష్టపడుతున్నారు నాయన, మీ కృప చూపమని, ఇంకా ఈ సంఘ పరిచర్యను దినదినం అభివృద్ధి చేస్తారని, మీ నామానికి మహిమకరంగా జరిగిస్తారని వేడుకుంటున్నాం నాయన. మరలా మీ చిత్తమైతే నాయన, ప్రభు రాకడ ఆలస్యమైతే మేమందరము సంఘముగా కూడి మీ మాటలు ధ్యానించుకొని మీలో బలపడులాగున, మీ కొరకు బ్రతుకులాగున నాయన నడిపించమని వేడుకుంటూ, ఈ మాటలు మాకు ప్రసాదించిన కన్నతండ్రి మీకు కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తూ, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మనందరి తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకును తోడైండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు ప్రియులారా.